మాంచెస్టర్ ఇంగ్లాండ్ యువ కెరటం జాకేబ్ బెతేల్ చితకొట్టాడు. భారత బౌలర్లను బెంబేలెత్తించిన చిచ్చరపిడుగు మెరుపు అర్ధశతకంతో ఇంగ్లాండ్ గెలిపించాడు. 191 పరుగుల ఛేదనలో హర్షదీప్ సింగ్ తొలి ఓవర్లోనే 2 వికెట్లతో భయపెట్టిన జాకేబ్ బెదరలేదు. హ్యారీ బ్రూక్ 32, టామ్ బ్యాంటన్ 39 పరుగులతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు. అతని తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా రెండో టీ20లో భారత జట్టు చిత్తుగా వాడింది. 5 మ్యాచ్ల సిరీస్ లో ఆతిథ్య జట్టు 1-0 ముందంజ వేసింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ గురైన భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించింది. 191 పరుగుల భారీ ఛేదనలో తొలి ఓవర్లోని హర్షదీప్ సింగ్ ఇంగ్లాండ్ ఓపెనర్లను పెవిలియన్ చేర్చాడు. ఫిల్సాల్ట్, జోష్ బట్లర్ తొలి బంతికి పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కెప్టెన్ హ్యారీ బ్రూక్ 39, జాకేబ్ బెతేల్ 76 రన్స్ తో నాట్అవుట్ గా నిలవగా బౌండరీలతో చెలరేగారు. వీళ్ళిద్దరు 23 బంతుల్లోనే 50 రన్స్ జోడించి భయపెట్టారు. అయితే అక్షర్ పటేల్ బౌలింగ్ లో లెగ్ సైడ్ ఆడబోయిన హ్యారీ బ్రూక్ వికెట్ కీపర్ ఇషాన్ చేతికి చిక్కాడు. ఎంపైర్ నాట్అవుట్ ఇవ్వగా రివ్యూతో అతడి వికెట్ సాధించింది భారత్. 55 వద్దే 3 వికెట్ పడిన టామ్ బ్యాంటన్ 39 జతగా బెతేల్ దంచాడు. వరుణ్ ఓవర్లో 6-4 కొట్టగా 10 ఓవర్లకి ఇంగ్లాండ్ 91 రన్స్ చేసింది. రెండో స్పెల్ లో బంత్ అందుకున్న హర్షదీప్ ఆతిథ్య జట్టుకు షాక్ ఇస్తూ బెంటన్ ను వెనక పంపాడు. కానీ బిష్ణో వేసిన 17వ ఓవర్లో రెచ్చిపోయిన బెతేల్ 3 సిక్సర్లు 1 4 తో 27 పరుగులు పిండుకున్నాడు. అంతే, మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు మళ్లింది. విజయానికి 14 బంతుల్లో 12 రన్స్ అవసరమైన వేళ విల్ జాక్స్ 7 పరుగులకు అవుట్ అయిన హర్చర్ అండగా మ్యాచ్ ముగించాడు హిట్టర్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. అభిషేక్ శర్మ 43, వైభవ్ సూర్యవంశీ 14 పరుగులతో దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించి తొలి వికెట్ కు 50 రన్స్ జోడించారు. అంతర్జాతీయ టీ20లో ఆరంగేట్రం చేసిన వైభవ్ జాఫ్రా ఆర్చర్ తొలి బంతిని సిక్సర్ గా మలిచాడు. అనంతరం టంకు సిక్సర్ రుచి చూపాడు. కానీ విల్ జాక్స్ ఓవర్ లో ముందుకొచ్చి ఆడబోయి స్టంప్ అవుట్ అయ్యాడు. దాంతో ఆరంగేట్రం మ్యాచ్ లో అవుట్ అయిన తొలి భారత ఆటగాడిగా మరో రికార్డ్ నెలకొల్పాడు. కాసేపటికే శామ్ కరణ్ ఓవర్ లో అభిషేక్ వెనుదిరిగాడు. ఓపెనర్లు విఫలమైన ఇషాన్ కిషన్ 49, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 37 పరుగులతో వేగంగా ఆడారు. మూడో వికెట్ కు 65 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని డాసన్ విడదీశాడు. శివన్ దుబే 5 పరుగులతో నిరాశపరచగా చివరి ఓవర్లో తిలక్ వర్మ 24 రన్స్ తో నాట్అవుట్ తో 2 సిక్స్లు 4 కొట్టాడు. దాంతో భారత్ 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.